హలో అండి, ఈరోజు నేను రాగి ఇడ్లీలు మెత్తగా సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసంగా ముందుగా మనం ఒక గ్లాసు మినపప్పుని తీసుకోవాలి. నేను పొట్టు తీసిన మినపగుళ్ళు తీసుకుంటున్నాను. దానిలో మనం ఒక స్పూన్ మెంతులు ఇలా వేసుకోవాలండి నానబెట్టుకునేటప్పుడు. దీనివల్ల మనకి సాఫ్ట్గా ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ మినపప్పు మెంతులు మనం వేసుకున్న వాటిని మనం 2-3 సార్లు వాష్ చేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని పెట్టుకోవాలండి. నేను వాష్ చేసుకొని నీళ్ళు పోసుకొని పెట్టుకున్నాను. ఇవి ఒక 5-6 గంటల వరకు నానాలి, కనీసం 4 గంటలైనా నానాలండి. ఇప్పుడు పప్పు 5 గంటలు నానిన తర్వాత మనం ఒక గ్లాసు ఇడ్లీ రవ్వని గిన్నెలోకి తీసుకోవాలండి. ఇంకోవైపు బాండీలో మనము ఒక గ్లాసు రాగి పిండిని తీసుకొని, రాగిపిండి కొంచెం లైట్గా పచ్చివాసన పోయే వరకు మనము వేగించుకొని పెట్టుకోవాలి. అది అట్లానే వేయటం వల్ల ఏంటంటే ఇడ్లీలు కొంచెం స్మెల్ వస్తాయండి. ఆ స్మెల్ వల్ల పిల్లలు ఇష్టపడరు. అందువల్ల ఇలా లైట్గా మనం ఫ్రై చేసి పెట్టుకున్నామంటే ఆ స్మెల్ అనేది ఏమీ లేకుండా మనం మామూలుగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది చల్లారే వరకు, ఇది వేగించినాక చల్లార్చుకోవాలి, పక్కన పెట్టుకొని. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్న మినపప్పుని ఇందులో వేసుకోవాలండి. ఇది గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. మనకి నీళ్లు వాటర్ అవసరమైతే మనం నానబెట్టుకున్న మినపప్పులోంచి నీళ్ళని మనం దీనిలో పోసుకోవడానికి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు మిక్సీ వేసిన దానిలో మనం ఆల్రెడీ ఇడ్లీ రవ్వ ఒక కప్పు పెట్టుకున్నాం కదండి. ఆ ఇడ్లీ రవ్వని మనం పిండి దీనిలో వేసుకోవాలి. ఇడ్లీ రవ్వ పిండి మొత్తం ఇందులో వేసుకోవాలి. ఎప్పుడు తినేలా కాకుండా ఇలాగ రాగిపిండి, జొన్నపిండి ఇట్లాంటి వాటితో తినటం వల్ల మనకి ఎనర్జీ ఉంటుందండి. ఇప్పుడు తినే వైట్ రైస్ వీటి వల్ల మనకి కొంచెం నీరసం అట్లా వస్తాయి కదా, వీటి వల్ల ఏంటంటే కొంచెం ఆ నీరసం అనేది లేకుండా ఉంటుంది. ఇప్పుడు మనం వేయించి చల్లార్చుకొని పెట్టుకున్న రాగిపిండిని కూడా ఇందులో వేసి కలిపేసుకోవాలి. బాగా అంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలండి. అవసరమైనప్పుడు కొంచెం వాటర్ పోసుకోవచ్చు. ఒక కప్పు మినపప్పుకి 1 కప్పు ఇడ్లీ రవ్వ, 1 కప్పు రాగిపిండి అండి కొలతలు. ఇప్పుడు బాగా కలిసిన తర్వాత మూత పెట్టేసేసి రాత్రంతా అలానే ఉంచేస్తే అది నీట్గా పొంగుతుందండి. ఇప్పుడు తెల్లారిన తర్వాత తీసి చూస్తున్నాను, చూడండి ఎట్లా గుల్లగా వచ్చిందో నీట్గా. మనం బ్యాటర్ని మిక్సీలో వేసుకున్నాం కదండి, మినప్పిండిని, అందువల్ల కొంచెం గట్టిగా వస్తాయి. దానికోసం మనం ఏం చేయాలంటే దీన్ని బాగా ఫ్లఫీగా వచ్చేలాగా మనం బాగా మిక్స్ చేయాలి ఈ పిండిని. అదే గ్రైండర్లో వేసుకున్నట్టయితే మనం అంత సేటు కలపక్కర్లేదు. ఇప్పుడు నేను ఇందులో సాల్ట్ వేసుకుంటున్నాను. అవసరమైతే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. బాగా ఫ్లఫీగా వచ్చేలాగా మనం బాగా మిక్స్ చేయాలి. ఇది మిక్స్ చేయటంలోనే మనకి సాఫ్ట్నెస్ అనేది వస్తుందండి. ఖచ్చితంగా మనం మిక్సీలో వేసుకున్నట్టయితే ఖచ్చితంగా మనం ఇలాగా ఎక్కువసేపు మిక్స్ చేయాల్సి ఉంటుంది. కొంచెం వాటర్ పోసుకుంటున్నాను నేను. కొంచెం ఓపికగా బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయండి. మనం రాగిపిండి కలుపుతాం కదండి, అందువల్ల కూడా కొంచెం గట్టిగా ఉంటాయి. అందువల్ల మనం జాగ్రత్తగా దీన్ని నీట్గా ఫ్లఫీగా కలుపుకోవాలి. మీకు నా రెసిపీస్ కనుక నచ్చుతున్నట్లయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి. ఇప్పుడు నేను ఇడ్లీ పాత్రలో ప్లేట్ తీసుకున్నాను, దానిలోకి కొంచెంగా ఈ పిండిని వేసుకుంటున్నాను.
కొంచెం మనము వెల్తిగా వేసుకోవాలండి. అది పొంగుతుంది కదా, ఆ పొంగినప్పుడు అది మిగతాది పైకి వస్తుంది. మరి నిండా వేసుకున్నాం అనుకోండి, ఆ ప్లేట్లో కొంచెం ఇరికిచ్చినట్టుగా ఉంటుంది అది ఉడికేటప్పటికి. ఇంతకన్నా ఇంకా మెత్తగా కావాలంటే మనం కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చండి. అంత అవసరం ఉండదు, కానీ అవసరమైతే వేసుకోవచ్చు. ఇడ్లీ పాత్రలు నేను ఆల్రెడీ వాటర్ పోసి పెట్టుకున్నాను. దానిలో ఇప్పుడు మనం పెట్టుకున్న ప్లేట్స్ని దానిలో పెట్టాను. దీన్ని ఉడికించి తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఇది ఉడికిన తర్వాత తీస్తున్నానండి. రాగిపిండి అనేది హెల్త్కి చాలా మంచిదండి. కనీసం వారంలో 2 సార్లు అయినా మనం ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. నీరసం రాకుండా ఉంటుందండి ఇలా తినటం వల్ల. ఇప్పుడు మనకి ఇందులో నేను పల్లీ చట్నీ తీసుకున్నాను. పల్లీ విత్ ఎండుమిర్చితోటి చట్నీ చేసి పెట్టుకున్నాను. మీ ఇష్టం, మీకు ఏ చట్నీ ఇష్టమైతే అది వేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.